నా పేరు డాక్టర్ పిఎన్ రావు. మా దగ్గర బల్కో వచ్చి 7 సంవత్సరాల వయసున్న మొక్కలు. తుల్డా వచ్చి 2 సంవత్సరాల వయసున్న మొక్కలు. ఇప్పుడు మనం ఉన్నది తుల్డా ఉన్న ప్లేసు. దీంట్లో మాకు చాలా, చాలా ఉపయోగాలున్నాయి ఈ జిబూతో. పర్టిక్యులర్‌గా బ్యాంబూకి. ఎందుకంటే బ్యాంబూ వేయటం చాలా తేలిక. ఒకసారి పెరిగిన తర్వాత కట్ చేసి తీయటం కొంచెం కష్టమైన పని. ఎందుకు కష్టమైందంటున్నానంటే, బ్యాంబూలో మధ్యలో వస్తాయి ముందొచ్చే మొక్కలు. అంటే ఏజ్ మెచ్యూర్ అయిన మొక్కలు మధ్యలో ఉంటాయి. పెరిఫెరీ వచ్చేవన్నీ గూడా కొత్తగా వచ్చే మొక్కలు. ఈ కొత్త వాటిని కట్ జేయలేం. లోపల వాటిని మాత్రమే మనం కట్ జేయాలి. కట్ జేయాలి, దాన్ని జాగ్రత్తగా లాక్కోవాలి. దాని తర్వాత ట్రిమ్ జేసుకోవాలి. ట్రిమ్ జేసుకున్న తర్వాత బయటికి తీసుకెళ్ళాలి. అంటే ఈ స్పేసింగు ఎంత ఇంపార్టెంటో కట్ జేసి బయటికి తీయటం గూడా అంతే ఇంపార్టెంట్. తర్వాత మా దగ్గర బ్యాంబూ గాకుండా మిగతా ఫ్రూట్ ఆర్చర్డ్స్ ఉన్నాయి. సీతాఫల్, మ్యాంగో, గోవా, తర్వాత పైనాపిల్. సో వీటన్నిటికి మనం రెగ్యులర్‌గా ప్రూనింగ్ చేయాలి. ఈ ప్రూనింగ్‌కి మా దగ్గర ఈ ఇన్వర్టర్ బేస్డ్ దీనికి ప్రూనర్ ఉంది. అంతకుముందు మేము మా చెట్టుకి రూ. 50, రూ. 100 కూడా ఇచ్చేది వయసుని బట్టి. ఇప్పుడు ఈ ప్రూనర్ వచ్చిన తర్వాత మా వాళ్ళే చాలా తేలిగ్గా కట్ చేసి తీసేస్తున్నారు. తర్వాత మాకు చుట్టూ పెరిఫెరీలో దాదాపుగా ఒక 10,000 టీక్ మొక్కలున్నాయి. వీటన్నిటికి రెగ్యులర్‌గా ప్రూన్ చేయాలి. ప్రూన్ చేయాలి అంటే చాలా కష్టమైన పని. ఒకసారి నిచ్చెనేసుకోవాలి, పైకెక్కాలి, కొయ్యాలి. లేదా ఇదొచ్చిన తర్వాత పోల్ ప్రూనర్ ఉంది దీనికి మీకు ఎలక్ట్రిక్ బేస్డ్ ఏ ఎక్విప్‌మెంట్ ఉన్నా మీకు దీంతో చాలా తేలిగ్గా పనిచేయొచ్చు. అంటే ఇది ఒక రకంగా మీకు పొలంలో ఏ కార్నర్‌కెళ్ళాలన్నా ఎలక్ట్రిసిటీని ఈ వెహికల్‌తో తీసుకెళ్ళొచ్చు. చాలా సునాయాసంగా పనులన్నీ చేసుకోవచ్చు. ఈ వెహికల్‌తో పాటు ఆహ్, బ్యాటరీ ఇన్వర్టరు ప్లస్ ట్రాలీ, తర్వాత మనకి మల్చరు, తర్వాత మిగతా ఇంప్లిమెంట్స్ అంటే మనకి బ్రష్ కట్టరు, తర్వాత పోల్ ప్రూనర్ వస్తాయి. అట్లాగనే ఈ ట్రాలీ అసలు మీకు ఎన్ని రకాల ఉపయోగం అంటే అన్ని రకాలు. మేము శాండు, స్టోన్సు, తర్వాత ఇటుకలు, తర్వాత మాకు పొలంలో కావాల్సిన స్ప్రింక్లర్ పైపులు, డ్రిప్ పైపులు, తర్వాత మాకొచ్చిన ప్రొడ్యూసు ట్రేలు, మనుషులు పోవడానికి, రావడానికి, తర్వాత దాంట్లో మీకు కావాల్సిన మనం మెన్యూరు షిఫ్టింగు, ట్రాన్స్‌ఫర్సు ఇంత పెద్ద దీంట్లో మనకి పెద్ద ట్రాక్టర్ పోవాలంటే పోదు. కానీ ఈ ట్రాక్టర్ జిబూతో అడ్వాంటేజ్ ఏమంటే దీన్ని ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకోవచ్చు. ఒక చిన్న టాయ్ ట్రైన్ మాదిరిగా దీన్ని ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్ళొచ్చు. సో దాంతో మాకు చాలా అడ్వాంటేజ్. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ఎకనామిక్స్ మనం మాట్లాడుకోవాలి. ఎకనామిక్స్ అంటే మనం పెట్టే పెట్టుబడి అంటే వెహికల్ కొన్న ఒక పెట్టుబడి. రెండోది మెయింటెనెన్స్ అండ్ ఆపరేషన్స్ అంటే రోజువారీ ఖర్చులు, రోజువారీ దీని గురించి ఉండేవి. రోజుకి మనం ఒక 5 యూనిట్లు కాలుతుంది అనుకున్నాం. ఒక యూనిట్ మనకి రూ. 10 ఖర్చు అనుకుంటే రూ. 50 మనకి రోజుకయ్యే ఖర్చు. అదే మా దగ్గర 3 ట్రాక్టర్లు ఉన్నాయి. పెద్ద ట్రాక్టరు, మధ్యది, చిన్నది. వాటికి మనం పోసే డీజిల్ ఖర్చుతో పోలిస్తే సపోజ్ మాకు అవి నెలకు వచ్చేసరికి 80,000 నుంచి రూ. 1,00,000 ఖర్చు వస్తాయి అనుకుంటే దీంతో మాకు వస్తున్న ఖర్చు 1,500. రెండోది ఇవి చేయగలిగిన పనులన్నీ చాలా ఉన్నాయి. ఇందాక మీకు చెప్పినట్లుగా అవన్నీ బ్రహ్మాండంగా చేస్తుంది. మూడోది దీంతో మనము స్ప్రేయింగ్ 2 గన్స్, ఒక ట్యాంకర్ వస్తుంది. ఆ 2 గనక కనెక్ట్ చేసుకుంటే ఒక్క మనిషే ఆటోమేటిక్గా ముందుకెళ్తూ ఉంటాడు. దానికి కావాల్సిన కంట్రోల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో ఇక్కడి నుంచి ఆ కంట్రోల్ చేసుకోవచ్చు, ఆపరేట్ చేసుకోవచ్చు. ప్లస్ రెండోది ఆ స్ప్రేయింగ్కి మీకు హైట్ అడ్జస్ట్మెంట్స్ అంటే పైకి, కిందకి, సైడ్స్కి ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఆ స్ప్రేయింగ్ మెథడాలజీ అంటే స్ప్రేయింగ్ పద్ధతి కూడా ఒక పూలాగా కావాలంటే పూలాగా, లేకపోతే స్ట్రైట్గా కావాలంటే స్ట్రైట్గా, లేకపోతే సైడ్కి కావాలంటే సైడ్గా, కిందకి కావాలంటే కింద, ఎట్లా కావాలంటే అట్లా రైతుకి ఎలా కావాలి అంటే ఆ విధంగా అంత అనుకూలంగా చేసుకోవచ్చు దీని ద్వారా. అదే మనకి మామూలుగా స్ప్రేయింగ్ చేయాలి అంటే 2 మనుషులు కావాలి, డ్రైవర్ కావాలి, పెద్ద పంపు పట్టుకొని తిరగాలి. ఇవన్నీ దీంతో మనం తీసేయచ్చు. బేసిక్గా నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే ఒక మనిషితో మనం మ్యాక్సిమం పనులు దీంతో చేసుకోవచ్చు తక్కువ ఖర్చుతో. మేమైతే ప్రస్తుతం ఒకటి ఉన్నది, రానుపోయే రోజులు ఇంకో 2-3 తీసుకునే ఆలోచన చేస్తున్నాం. ఎందుకు అని అంటే దీంతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. అంటే మీకు మన యొక్క మేధోశక్తిని పెట్టుకొని దీన్ని ఎట్లా వాడుకోవాలనేది ఆలోచన చేసుకోవాలి. ఇది చేయగలుగుతుంది, ఇది చేయలేదు అని లేదు. ఏ పనైనా సరే చాలా తేలికగా, చాలా బాగా లాగుతుంది. మనము తర్వాత 5 మనుషులను పెట్టి కలుపు తీయటం ఒక పద్ధతి, లేదు అంటే కెమికల్ స్ప్రే చేయటం రెండో పద్ధతి. మూడో పద్ధతి మేము కొంచెం డిఫరెంట్గా జిబుని వాడుతున్నాం. దీంతో
మనకి గ్రాస్ కట్ చేసేస్తాం. ఆ కట్ చేసి వదిలేసింది మల్చింగ్ కింద పనికి వస్తుంది. సో దాంతో మనకి అది మెన్యూర్ కింద ఉపయోగపడ్డది డీకంపోస్ట్ అయ్యి. ఆ విధంగా మనకి ఖర్చు కూడా తగ్గింది. రెండోది, దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే మనకి రఫ్గా ఒక 5 నుంచి 5.5 గంటల సేపు మనకి ఛార్జింగ్ వస్తుంది. ఛార్జింగ్ 3 నుంచి 3.5 గంటల సేపు ఛార్జింగ్ పెడితే మనకి ఒక 5 నుంచి 5.5 గంటల వరకు వాడుకోవడానికి వస్తుంది ఒక బ్యాటరీతో, సింగిల్ బ్యాటరీ. ప్రస్తుతానికి మనకి సింగిల్ బ్యాటరీతో దీనికి ఒక ఇన్వర్టర్ పెట్టుకొని, ఆ ఇన్వర్టర్కి మనం దాదాపుగా మా దగ్గర ఒక 20 దాకా అటాచ్మెంట్స్ ఉన్నాయి. అంటే ఎడ్జ్ ప్రూనర్ కానీ, చైన్ సా కట్టర్స్ కానీ, పోల్ ప్రూనర్ కానీ, ఎడ్జ్ ట్రిమ్మర్స్ కానీ, బ్రష్ కట్టర్స్ కానీ, లేకపోతే చైన్ సాస్ కానీ, తర్వాత మనకి దీనికి రోటావెటర్కి కొంచెం సమానంగా ఉండేది మల్చర్ అని వస్తుంది. అంటే భూమిని కదిలియకుండా మనం ఫాలో అవుతున్న పద్ధతి ఏంటంటే జీరో టిల్, అంటే దున్నకుండా మనం ఉన్న భూమిని అట్లాగే వదిలిపెట్టి గడ్డిని మాత్రమే కట్ చేసుకుంటూ వెళ్ళేది మల్చరు. అది చాలా బాగా పనిచేస్తుంది. ఆ మల్చర్ వల్ల మనకేమవుతుందంటే, మా దగ్గర ఉన్నది 3 ఫీట్ల మల్చరు. దీంట్లో 2 రకాలు ఉన్నాయి మేము చూసినప్పుడు. ఒకటి 2.5 ఉన్నది, ఇంకోటి 3 ఉన్నది. మా దగ్గర ఉన్నది 3 అడుగులది. ఈ 3 అడుగులతో మేము దాదాపుగా ఒక 30 ఎకరాలు మేము మల్చింగ్ చేయగలిగాం. అట్లాగనే దీనికి ఒక ఇన్వర్టర్ వస్తుంది. ఆ ఇన్వర్టర్కి కంట్రోల్ ఉంటుంది. దాంతో మనము 3 మనుషులు కనుక కూర్చుంటే రోజుకి 2 బ్రష్ కట్ చేస్తూ ఉంటారు, ఒక మనిషి డ్రైవ్ చేస్తూ ఉంటే, అంటే 3 మనుషులు కలిస్తే రోజుకి 10 ఎకరాలు మనము చాలా తేలికగా మనం బ్రష్ కటింగ్ చేసుకోవచ్చు. ఆ బ్రష్ కటింగ్ వల్ల ఏమవుతుందంటే మొత్తం మనకి నీట్గా కట్ అయినట్టు ఉంటుంది, చూడటానికి స్వయంలో వాడుకోవచ్చు. రెండోది, ఇట్లా మనకి మెయింటెనెన్స్లో పోల్ ప్రూనర్స్ కానీ, ట్రిమ్మింగ్ కానీ, చైన్ సాస్ కానీ, లేకపోతే గడ్డి కట్ చేసుకోవడానికి కానీ, లేకపోతే మల్చింగ్కి కానీ వాడుకోవచ్చు. అలాగనే మేము బ్యాంబూలో పర్టికులర్గా మనకి పోల్ వస్తుంది. ఈ పోల్కి సైడ్ వచ్చేవన్నీ కట్ చేయాలంటే ఒక్క మనిషి మహా చేయగలిగితే 12 నుంచి 15 చేయగలుగుతారు పొద్దున్న సాయం దాకా. అదే ఈ ఒక్క మెషిన్ తీసుకొని 2 మనుషులు కనుక మనం పెట్టుకోగలిగితే రోజుకి 100 నుంచి 120 పోల్స్ చేసుకోవచ్చు. పోల్ అంటే ఒక్కొక్క పోల్ నేను చెప్పేది 20 అడుగులు పైన ఉండేది, 20 నుంచి 30 అడుగులు పోల్స్ నేను మాట్లాడుతున్నది. సో అవి కంఫర్టబుల్గా కట్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి ఇంకో అటాచ్మెంట్ కూడా వస్తుంది. దాన్ని పెట్టుకొని మనకు ముందు కనపడుతుంది. దాన్ని పెట్టుకొని దీన్ని శుభ్రం నీట్గా పుల్ చేసుకోవచ్చు. అది పుల్ చేయడానికి ఎక్కువ మంది మనుషులు కావాలి. అదే దీంతో అనుకోండి, మీకు తేలికగా తక్కువ టైంలో మనం పుల్ చేసేయచ్చు. పుల్ చేసిన తర్వాత నీట్గా ట్రిమ్ చేసేసుకొని ఆ ట్రిమ్ చేసిన అన్నీ కూడా దీనికి బ్యాక్ ఒక పుల్లర్ వస్తుంది. ఆ పుల్లర్కి మనం అటాచ్ చేస్తే నీట్గా పుల్ చేసుకొని బయటికి పోవచ్చు. అప్పుడు మనకి 2 రకాల ఉపయోగం. మనుషులు తక్కువ మందితో ఎక్కువ పని చేసుకునే అవకాశం మనకు దొరుకుతుంది అనమాట. నా పేరు కార్తిక్ రెడ్డి తూ, కందివనం గ్రామం, ఫరూక్ నగర్ మండల్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, కానీ ఇట్లా వీకెండ్స్ కొంచెం ఫార్మింగ్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ ఒక 3 years బ్యాక్ స్టార్ట్ చేసినాం. ఈ రేపు మేము తీసుకొని ఒక 4 months అయింది. ఇప్పుడు మేము ఇక్కడ చేసేది మోస్ట్లీ న్యాచురల్ ఫార్మింగ్. ఒక తోట ఉంది, దాని తర్వాత కూరగాయలు వేస్తుంటాము. అంతేకాకుండా ఇంకా చాలా నేర్చుకునేది, చాలా చేసేది. ఈ ఫ్లేమ్ ఓవర్ కొత్తది కదా, ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ ఎట్లా యూజ్ చేస్తారు అది అంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇది రేబు అండ్ ఫ్లేమ్ ఓవర్. మేబీ ట్రాక్టర్తో ఫ్లేమ్ ఓవర్ ఎట్లా నాకు ఐడియా లేదు జనరల్గా. కాకపోతే దీంతో ఫ్లేమ్ ఓవర్ యూజ్ చేయడం మాత్రం, అంటే సింపుల్గా చెప్పాలంటే మా 12 ఏళ్ళ అబ్బాయి యూజ్ చేస్తాడు. ఈజీగా కెన్ డూ ఇట్ ఆన్ హిజ్ ఓన్, ఏమీ హెల్ప్ లేకుండా హీజ్ ఏబుల్ టు డూ. అంటే నేర్చుకోవడం ఏంటి అంటే మేబీ ఒక 10 నిమిషాలు పడుతుంది. అటు ఇటు కొంచెం ఐడియా కోసం ఒక 10 నిమిషాలు పడుతుంది. దాని తర్వాత మీరు ఎంత పెద్దవాళ్ళైనా సరే, ఎంత చిన్న వాళ్ళైనా సరే, ఇక 10-12 ఏళ్ళు ఉంటే కొంచెం వాళ్ళకు అర్థమవుతుంది, వాళ్ళు చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళది ఒక ఇన్వర్టర్ గురించి చెప్పడం జరిగింది, ఏసీ ఇన్వర్టర్. సో అది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. దాంతో ఏంటంటే మనకు ఇప్పుడు ఎన్నో ఎలక్ట్రికల్ టూల్స్ ఏవైతే మనం ఫామ్లో యూజ్ చేసుకోగలుగుతామో, ఇప్పుడు ఎందుకు యూజ్ చేయలేమంటే, అంటే మనకు మిడిల్ ఆఫ్ ద ఫామ్ అది ఎలక్ట్రికల్ సోర్స్ ఉండదు. బట్ నౌ దీంతో మీరు ఎక్కడైనా పోయి ఒక పవర్ సా యూజ్ చేయవచ్చు. లేకపోతే అయితే రేపు తీసుకోక ముందు పెద్ద ఇబ్బంది ఏముంటుండే అంటే, మాకు ఇప్పుడు కలుపు తీయాలన్నా ఒకటి ఏంటంటే లేబర్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు ఒకవేళ ట్రాక్టర్ కావాలంటే ఒకటేసారి ఇప్పుడు ఊళ్ళో ఎంతమంది ఉంటారు వాళ్ళందరికీ అదే టైంలో కలుపు తీయాలి. ఇప్పుడు ఎట్లుంటుంది, మనకు జనరల్గా ఇక్కడ ఫ్లేమ్ ఓవర్ మనకు ఊళ్ళో అవైలబుల్ ఉండదు. ఎక్కువ మటుకు వాళ్ళు చేసేది
ఐదర్ దున్నుతారు లేకపోతే రోటవేటర్ వేస్తారు. ఇవి రెండింటికి ఎట్లుంటుందంటే కొంచెం భూమి గట్టిగా ఉంటే రారు వాళ్ళు. వర్షం పడుతుంది, వర్షం పడినాక ఒక దినం వదిలేసి రెండో దినం వస్తారు. ఇక ఆ టైంలో కాంపిటీషన్ ఉంటుంది, ఉన్న ట్రాక్టర్లు అందరికి కావాలి. సో మనది మనకుంటే బాగుంటుంది అనేది ఎప్పుడు ఒక ఐడియా ఉంటుంది. కానీ అదే ట్రాక్టర్ ఇప్పుడు మాకున్న 5.5 ఎకరాలకు పెద్ద ట్రాక్టర్ తీసుకుంటే అది వేస్ట్ అయిపోతుంది. అది అంతేకాదంటే మనకు తక్కువ యూజ్ చేస్తే ట్రాక్టర్ మెయింటెనెన్స్ కూడా మళ్ళీ ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తుంది. సో అట్లా అని చెప్పేసి మేము అంటే ఒక మంచి సొల్యూషన్ కావాలి అని చెప్పేసి వీ హ్యావ్ బీన్ వెయిటింగ్. సో ఇప్పుడు రేపుతో మాకు అది డెఫినెట్లీ ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ అని వచ్చేసి మేము రేపు తీసుకున్నప్పుడు దీనికి ఆల్రెడీ చాలా పరికరాలు ఉన్నాయి, కానీ మాకు ఎక్కువ అవసరం పడింది అనిపించింది. ఎందుకంటే మేము న్యాచురల్ ఫార్మింగ్ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి ఫ్లేల్ మోవర్ ఫస్ట్ ట్రై చేద్దామని చెప్పి ఫ్లేల్ మోవర్ ఒకటి తీసుకున్నాము. అండ్ స్ప్రేయర్, ఇక స్ప్రేయర్ ఏంటంటే మనకు ఈ వేపాకుతో అవన్నీ అంటే స్ప్రేయర్ అదంతా చాలా యూజ్ అయిపోతుంది. స్ప్రేయర్ ఒకటి, ఫ్లేల్ మోవర్ ఒకటి. అండ్ వర్షాకాలంలో నచ్చింది ఏంటంటే ఫ్లేల్ మోవర్తో ఎప్పుడైతే మేము ఈ గడ్డి కట్ చేస్తామో మేము ఇమీడియట్గా అంటే ఎంత పెద్ద వర్షం పడినా సరే అక్కడ తిరగలుగుతాం, చెట్ల దగ్గరికి వెళ్ళగలుగుతాం, అన్ని మెయింటైన్ చేయగలుగుతాం. అదే మీరు రోటోవేటర్ వేసినా దున్నినా అది ఎంత బురద అయిపోతుందంటే మీకు అసలు పోయేటట్టు ఉండదు దాని లోపల. ఇది చాలామంది గ్రహించాలి. అందుకని ఈ తోటలు ఉన్న వాళ్ళు కూడా అసలు ఈ దున్నడం ఆపేసి ఫ్లేల్ మోవర్ దగ్గరికి వెళ్ళాలి. అండ్ ఇట్లా ఇటువంటి చిన్న బండి ఉంటే మనం సొంతంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు దీని ఖర్చు గురించి కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలి. ఇంతకుముందు నేను పవర్ టిల్లర్ ఒకటి యూజ్ చేయడం జరిగింది. ఇనిషియల్ స్టేజెస్లో మాకు అదే రోటోవేటర్ లాగా యూజ్ చేస్తున్నది, కలుపు తీస్తుంది స్పెషల్లీ. ఇంకొకటి ఒక బ్రష్ కటర్. సో ఇవి రెండు అంటే నాకు ఎట్లుంటున్నాయి అంటే ఆల్మోస్ట్ ఒక గంటకు పవర్ టిల్లర్ అయితే ఆల్మోస్ట్ గంటన్నర 1 లీటర్ పెట్రోల్ అయిపోతుంది. సో అది కూడా నేను అప్పుడు డీజిల్ ఆప్షన్ ఉంటే పెట్రోల్ ఆప్షన్ ఉంటే నేను పెట్రోల్ తీసుకున్నప్పుడు, ఎందుకంటే కొంచెం పొల్యూషన్ తక్కువ ఉంటుందని చెప్పేసి నేను పెట్రోల్ తీసుకోవడం జరిగింది. సో కానీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అంటే అదంతా చేసిన తర్వాత కూడా అంటే 1.5 hour ఫర్ 1 లీటర్ అంటే మీకు అర్థం కావాలంటే ఇది కొంచెం మనకి కాస్ట్లీ అయిపోతుంది. కానీ ఇప్పుడు దీంతో ఎంత ఒక 7 రూపాయలు అవుతుందో, ఇంకా ఇన్ఫ్యాక్ట్ కొందరికి సోలార్ ఉన్న వాళ్ళకైతే అసలు అది 0 అయిపోతుంది, ఏం ఛార్జ్ ఉంటుంది కదా. సో ఏదో ఒక రోజు సోలార్ పెట్టుకోగలిగితే ఇన్ఫ్యాక్ట్ అది మా ఏం అసలు ఖర్చు అనేదే ఉండదు, అప్పుడు రన్నింగ్ కాస్ట్ అనేది ఉండదు, అది ఇంకా బాగుంటుంది. అండ్ ఇది చూసినప్పుడు కూడా అంటే ఫస్ట్ అందరు చూసినప్పుడు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నారు ఇది అంటే ఇంత చిన్నగా ఉంది, దీంతో ఏం పని అవుతుంది అన్నట్టే. ఎందుకంటే మేము పవర్ టిల్లర్ చేసినప్పుడు కూడా వాళ్ళు అన్నారు, అండ్ అదేమో కరెక్ట్ అయిపోయింది. అంటే మీరు చేయలేరు అన్నారు, మేము ట్రై చేసినాం, టు అన్ ఎక్స్టెంట్ చేయగలుగుతుండే, కానీ 1 ఎకరం కూడా మేము కంప్లీట్గా దాంతో చేయలేకపోతుంది. ఇప్పుడు దీంతో వాళ్ళు అంటే వచ్చి చూసిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చే వరకు 1 ఎకరం మొత్తం అయిపోయే వరకు వాళ్ళు అంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ మీకు అసలు అది క్యాప్చర్ చేసేదండి. ఎందుకంటే దేవర్ కంప్లీట్లీ సపరేట్ సర్వీసబిలిటీ. ఇప్పుడు మాకు చిన్న ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు సింపుల్గా ఒక పార్ట్ మాకు పంపించేసిండ్రు. ఆ పార్ట్ నేను సొంతంగా ఒక్కడనే చేంజ్ చేయగలను. అంటే అఫ్కోర్స్ మా మిస్సెస్ కొంచెం హెల్ప్ చేసింది ఒక పాయింట్లో, జస్ట్ ఒక హోల్డ్ ఉంది. అదర్వైజ్ కంప్లీట్లీ ఓన్గా చేసుకోవాలి. మొత్తం అది ఇంప్లిమెంట్ పక్కకు పెట్టి కావాల్సిన పార్ట్స్ తీసేసి మళ్ళీ వేరే పార్ట్ యాడ్ చేసి ఐ వాజ్ ఏబుల్ టు కీప్ ఇట్ బ్యాక్ ఓన్లీ 1%. సో ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే మీరు డిపెండెన్సీ అనేది ఇప్పుడు లేబర్ మీద డిపెండ్ అయినప్పుడు ఒక పర్సన్ మీకు పక్కకుండా హెల్ప్ చేయాలన్నా అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో మీరు అలా ఉన్నప్పుడు కూడా అన్ని పనులు చేసుకోవాలంటే ఇది చాలా హెల్ప్ఫుల్. దీని పర్ఫార్మెన్స్ కూడా అంటే మనకు ఆల్మోస్ట్ ట్రాక్టర్ ఎట్లా చేస్తుందో ఇట్ సీమ్స్ టు బి ఆన్ పార్ విత్ దట్ ఆర్ సమ్టైమ్స్ బెటర్. ఎందుకంటే కొన్ని చిన్న ఏరియాస్ నుంచి కూడా ఇది వెళ్ళిపోతుంది, చిన్న ఫామ్ ఫ్యాక్టర్ ఉంది కాబట్టి ఏ కార్నర్ నుంచి మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇన్ఫ్యాక్ట్ ట్రాక్టర్ చేయలేని పనులు కూడా ఇది చేసేస్తుంది. అండ్ వితౌట్ ఎనీ పొల్యూషన్, వితౌట్ ఎనీ నాయిస్ అంటే అది హ్యూజ్ ఫ్యాక్టర్ యాక్చువల్లీ. అండ్ ఇప్పుడు మీకు ఇది నడిపిస్తుంటే ఎట్లయితే ట్రాక్టర్ వెనక ఇవి ఏమంటాయి బొమ్మలు వచ్చి కూర్చుంటాయో దీని వెనక కూడా అట్లనే వస్తుంటాయి. అండ్ దే కమ్ వెరీ క్లోజ్ బికాస్ దే ఆర్ నాట్ ఈవెన్ నాయిస్ లేదు కదా. సో దట్స్ అంటే ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ సీన్. మీరు ఎప్పుడైనా చూస్తే ద మూమెంట్ వీ స్టార్ట్ దే ఇమీడియట్లీ కమ్ అండ్ స్టార్ట్ ఫాలోయింగ్ అస్. యా సో ఓవరాల్ ఏంటంటే it's been very satisfactory. I hope and wish that more people adopt this technology, they understand the benefits